అండి, నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీకు ద ఆర్డినరీ caffeine సొల్యూషన్ 5% caffeine సొల్యూషన్ ప్రొడక్ట్ మన ఐస్కి ఎలా హెల్ప్ చేస్తుందో, అది యాక్చువల్గా ఏం చేస్తుందో, డార్క్ సర్కిల్స్ని రిడ్యూస్ చేస్తుందా లేదా జస్ట్ పఫీనెస్ని మాత్రం రిడ్యూస్ చేస్తుందా అది చెప్తానండి. ఈ ప్రోడక్ట్ని రివ్యూ చేస్తాను. ఈ ప్రోడక్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి క్యాఫీన్ అండి. క్యాఫీన్ 5% యూస్ చేస్తుందండి. 3 రీజన్స్ అయిన పఫీనెస్ ఈ ప్రోడక్ట్ని యూస్ చేయొచ్చండి. మొదటిది వచ్చి మీరు ఏడుస్తుంటే ఐస్ అంతా ఉబ్బిపోతుంది కదండి. నేనైతే ఏడిస్తే బలూన్ లాగా ఉబ్బిపోతుంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ టైంలో లేసినప్పుడు నైట్ పడుకున్న ఏదో అది కూడా కొంచెం పఫీనెస్ కాజ్ చేస్తుంది. ఆ పఫీనెస్ లేదా మీకు ఏదైనా అలర్జీ అయి ఉన్నా, మేబీ తప్పు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేసో లేదా వెదర్ నుంచో ఏదో ఒక అలర్జీ అయి ఉన్నా ఐస్ పఫీ అయిపోతుంది. సో ఈ 3 రీజన్స్ ద్వారా వచ్చే పఫీనెస్కి ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. సో బేసికలీ క్యాఫీన్ వచ్చి ఒక వాసో కన్స్ట్రిక్టర్ అంటారండి. ఎందుకంటే ఈ 3 రీజన్స్ అయినప్పుడు మన బ్లడ్ వెజల్స్ అంతా ఇలా పెద్దగా అయిపోయి ఆ రీజన్కి ఎక్కువ బ్లడ్ పంపిస్తుంది. అలా ఎక్కువ బ్లడ్ పంపించే రీజన్ వల్లనే ఆ ఏరియా పఫ్గా అయిపోతుంది, అలా ఉబ్బిపోతుంది. మన ఐ రీజన్లో మన స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ అది మోస్ట్ డెలికేట్ స్కిన్ అని చెప్తారు. సో అలా డెలికేట్ స్కిన్ కాబట్టి వెనక ఏమి జరిగినా మనకు ముందు బాగా క్లియర్గా కనిపించేస్తుంది. సో వెనక ఎక్కువ బ్లడ్ ఫ్లో వస్తుంది కదండి. ఇలా ఈ 3 రీజన్స్ వల్ల బ్లడ్ వెజల్స్ పెద్దగా అయిపోయి ఎక్కువ బ్లడ్ ఫ్లో వచ్చేస్తుంది. అది మనకు ముందుకి కంటికి మిగతా వాళ్ళందరికీ లేదా మనం అద్దంలో చూసుకున్నా బాగా క్లియర్గా ఒక పఫీనెస్ లాగా కనిపించేస్తుంది. సో కాఫీ ఏం చేస్తుందంటే, ఈ క్యాఫీన్ అంటే మనం ఇంట్లో యూజ్ చేసే కాఫీ పౌడర్ యూజ్ చేయొద్దండి. ఇది స్పెషల్గా ల్యాబ్లో చేసిన క్యాఫీన్ సొల్యూషన్. ఈ క్యాఫీన్ ఏం చేస్తుందంటే ఆ బ్లడ్ వెజల్స్ని ఇలా పెద్దగా అయిపోయి ఉంటాయి కదండి, అవన్నిటిని మళ్ళా ముందున్న సైజ్కి తెచ్చేస్తుంది. అందుకే దాని వాసో అంటే వెయిన్స్, కన్స్ట్రిక్టర్ అంటే కన్స్ట్రిక్ట్ చేసేస్తుంది, చిన్నగా చేసేస్తుంది. సో క్యాఫీన్ వచ్చి వెయిన్స్, బ్లడ్ వెజల్స్ని చిన్నగా చేసేస్తుంది, మళ్ళీ ఒరిజినల్ సైజ్కి చేస్తుంది. అలా చేసినప్పుడు బ్లడ్ సప్లై కూడా ముందు ఎంత ఉండేదో అంతకే వచ్చేస్తుంది, ఓవర్గా రాదు. అలా బ్లడ్ సప్లై తక్కువ ముందు లెవెల్కి వచ్చినప్పుడు ఆ పఫీనెస్ కూడా తగ్గిపోతుంది. అలా పఫీనెస్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో కొంచెం డ్రైనెస్ కూడా వచ్చేస్తుంది. ఈ ప్రోడక్ట్లో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. లాక్టిక్ యాసిడ్, గ్లిసరిన్, హైలోరానిక్ యాసిడ్, ప్రొపిలిన్ గ్లైకోల్, ఇవన్నీ చాలా మంచి హ్యూమక్టన్స్ అని చెప్తారు. హ్యూమక్టన్స్ అంటే అవి వాటర్ని బైండ్ చేసి మన ఏరియా, ఆ స్కిన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. సో అలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఉండేది ఈ ప్రోడక్ట్లో, చాలా మంచిది. ఇలాంటి పఫీనెస్ అయినప్పుడు మన స్కిన్లో ఫ్రీ రాడికల్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఆ ఏరియాలో ఫ్రీ రాడికల్స్ వచ్చి స్కిన్కి మంచి సెల్స్ అన్నిటిని డ్యామేజ్ చేసేసి ఆ ఏరియాని ఇంకా కూడా కొంచెం డ్రైగా, డీహైడ్రేటెడ్గా చేసేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ని డిస్ట్రాయ్ చేయగలిగిన ఇంగ్రీడియంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్తారు. ఇందులో ఉన్న గ్లూటాథియోన్, ఆక్సిడైజ్ గ్లూటాథియోన్ ఈ ప్రోడక్ట్లో ఉందండి. అది వచ్చి ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. సో అది కూడా ఈ ఫ్రీ రాడికల్స్ని పోయి ఫైట్ చేస్తుంది. సో అది ఉండేది కూడా ఈ ప్రోడక్ట్లో మంచిదండి. ఫైనల్గా ఈ ప్రోడక్ట్లో ఈజీసీజీ అని ఒక ఇంగ్రీడియంట్ ఉందని చెప్పారు కదండి. ఇది వచ్చి ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంగ్రీడియంట్ అండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంగ్రీడియంట్స్ వచ్చి స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్, పఫీనెస్ అవన్నిటిని రెడ్యూస్ చేస్తుందండి, తక్కువ చేస్తుంది. సో ఇలాంటి ఇంగ్రీడియంట్ ఈ ప్రోడక్ట్లో ఉండేది కూడా మంచిది. సో పఫీనెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ మనకి బాగా హెల్ప్ చేస్తుంది. కానీ ఆర్డినరీ చెప్తుంది ఇది డార్క్ సర్కిల్స్ని కూడా రెడ్యూస్ చేస్తుందని. డార్క్ సర్కిల్స్ 3 టైప్స్ ఉంటాయండి. మొదటిది వచ్చి హెరిడిటరీ, తర్వాత వచ్చి పిగ్మెంటేషన్, ఇలా డార్క్ ప్యాచెస్ అయిపోతాయి. తర్వాత వచ్చి మన ఐ సాకెట్ రీజియన్ ఎలాంటి స్ట్రక్చర్లో ఉందో దాని నుంచి కొంచెం డార్క్ సర్కిల్స్ ఫామ్ అవుతుంది. ఈ 3టిని ఈ ప్రోడక్ట్ హ్యాండిల్ చేయదండి. ఈ 3 డార్క్ సర్కిల్స్, మెయిన్గా మనకున్న డార్క్ సర్కిల్స్ ఐదర్ హెరిడిటరీ అండి ఆర్ పిగ్మెంటేషన్, వాటి 2 టైప్ ఆఫ్ డార్క్ సర్కిల్స్ని ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేయదు. కానీ ఇది డార్క్ సర్కిల్స్ని కొంచెం తక్కువ చేస్తుంది. ఎలా అంటే మీరు ఒక మౌంటైన్, ఒక చిన్న హిల్ని ఇమాజిన్ చేయండి, ఆలోచించండి. ఆ హిల్కి కింద కొంచెం షాడో ఉంటుంది కదండి. అలాగే ఇలా ఐ ఏరియా పఫీగా అయినప్పుడు, ఇట్లా పెద్దగా అయినప్పుడు, అదొక హిల్ లాగా అయినప్పుడు కొంచెం షాడో వచ్చి కిందంతా కొంచెం డల్గా, డార్క్గా కనిపిస్తుంది. సో ఈ పఫీనెస్ పోగానే అలాంటి డార్క్నెస్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. సో అలాంటి డార్క్ సర్కిల్స్ని తప్ప ఈ పిగ్మెంటేషన్ ద్వారానో హెరిడిటరీ ద్వారానో వచ్చే డార్క్ సర్కిల్స్ని ఈ ప్రోడక్ట్ డెఫినెట్గా ట్యాకిల్ చేయదు. సో ఇది మంచి ప్రోడక్ట్ పఫీనెస్ కోసం.
కానీ డార్క్ సర్కిల్స్ని హ్యాండిల్ చేయదు. సో అంతే, అదే చెప్పాలనుకున్నాను. డార్క్ సర్కిల్స్ కోసం మనకి యాంటీ పిగ్మెంటేషన్ ఇంగ్రీడియంట్స్ కావాలండి. నేను కొన్ని రోజులు అలాంటి ప్రోడక్ట్స్ కూడా చేస్తాను, అది కూడా మీకు చెప్తాను తర్వాత. నాకు గుర్తుంది, నేను చిన్నప్పుడు ఎప్పుడైనా కింద పడ్డానంటే మా అమ్మ వచ్చి కాఫీ పౌడర్ని ఆ దెబ్బ మీద అప్పుడప్పుడు పెట్టేస్తారు. అప్పుడు నాకు ఎప్పుడు అర్థం కాదు ఎందుకు కాఫీ పౌడర్ పెడుతున్నారని. చాలా మంటగా ఉండేది, చాలా నొప్పేసేది, కానీ ఎఫెక్టివ్గా కూడా ఉండేది చాలా సార్లు. సో అది ఎందుకు యూస్ చేస్తున్నారో అప్పుడు తెలియదు, బట్ ఇప్పుడు తెలుస్తుంది. దెబ్బ తగిలితే కూడా ఐ రీజియన్లో పఫీనెస్ అవుతుంది, కానీ దెబ్బ తగిలిన పఫీనెస్ ఏదైతే ఐ రీజియన్లో అవుతుందో దానికి ఈ ప్రోడక్ట్ని యూస్ చేయొద్దండి. కాలు మీద దెబ్బ తగిలినప్పుడు కాఫీ మా అమ్మ యూస్ చేసేది వేరు, బట్ అలాంటిది కన్ను రీజియన్కి యూస్ చేయొద్దు. మీరు కన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అంతేనండి, అదే చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ నాకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.